తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర వ్యాప్తంగా 12,760 పంచాయతీలు 1,13,534 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు అధికారులు. మొత్తం 1,66,00,000 మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారు. పార్టీలకు సంబంధం లేకుండా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇటు కాంగ్రెస్ బీసీ నినాదంతో ముందుకెళ్లనుంది. గ్రామాల్లో అభివృద్ధి తమ గెలుపుకి దోహదపడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేసిన తమకి ఓటర్లు మొగ్గు చూపుతారని భావిస్తున్నారు. ఇక పార్టీ గుర్తు మీద జరగకపోయినా ఖచ్చితంగా తామే గెలుస్తామంటోంది కాంగ్రెస్. తమ పార్టీ తరఫున బలపరిచే అభ్యర్థులను ఖరారు చేసుకుంటున్నాయి ప్రధాన పార్టీలు. ఎలాగైనా సరే అత్యధికంగా పంచాయతీ స్థానాలు దక్కించుకోవాలని సన్నాహాలు చేస్తోంది బీఆర్ఎస్. జూబ్లీహిల్స్ లో ఓటమి తర్వాత సమీక్ష నిర్వహించారు కేటీఆర్. జూబ్లీహిల్స్ తరహాలో పంచాయతీ ఎన్నికల్లో ఓటమి చవి చూడకూడదు అంటూ కార్యవర్గానికి సూచిస్తున్నారు. బీజేపీ కూడా పోరుకు సిద్ధమవుతుంది. పొత్తులు డ్యామేజ్ చేస్తాయన్న అంచనాల్లో ఒంటరిగానే బరిలో దిగనుంది బీజేపీ. 12,733 సర్పంచ్ స్థానాలకు పోటీ చేయనుంది. సర్పంచ్ ఎన్నికలే భవిష్యత్ ఎన్నికలను డిసైడ్ చేయనున్న నేపథ్యంలో మెజారిటీ స్థానాలపై గురిపెట్టింది. కేంద్ర నిధులు, సంక్షేమ పథకాలు, గత బీఆర్ఎస్ అవినీతి ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా బీజేపీ కసరత్తులు చేస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సో వెంకట్, చెప్పండి, మనం చూస్తున్నాం స్థానిక ఎన్నికలకి సంబంధించిన డేట్ అయితే వచ్చేసింది. సో బీజేపీ దీన్ని ఏ విధంగా చూసుకుంటుంది అనుకోవచ్చు? అంటే ప్రెసెంట్ ఇప్పుడు మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికలు కానివ్వచ్చు, ప్రతి ఒక్కదాన్ని పరిగణలోకి తీసుకొని నెక్స్ట్ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకి ఏ విధంగా సిద్ధమవుతుంది అనుకోవచ్చు బీజేపీ? ఖచ్చితంగా గ్రామీణ స్థాయిలో బీజేపీ బలం పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో బీసీ నినాదంతో ముందుకు వెళ్ళింది బీజేపీ. అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఓటింగ్ శాతం సాధించాము, ఎక్కువ ఎమ్మెల్యేల స్థానాలు కూడా కైవసం చేసుకున్నాం అనేది బీజేపీ చెప్తా ఉంది. అట్లనే 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. అంటే రాష్ట్రంలో మంచి భవిష్యత్తు ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, ఆదరిస్తారనేది ఒక అంచనా వేస్తోంది. అందులో భాగంగానే భవిష్యత్తులో అధికారంలోకి రావాలంటే గ్రామీణ స్థాయిలో సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఇట్లాంటి ఎన్నికల్లో బలం పెంచుకోగలిగితే అనుకున్న లక్ష్యాలు చాలా సులువుగా సాధించవచ్చు అనేది బీజేపీ ప్రధానంగా అంచనా వేస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది కాబట్టి 11, 14, 17 3 విడతల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా ఉంటుంది, మొదటి దశ పోలింగ్కి. సో ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా దాదాపు 31 జిల్లాలు మొత్తం కూడా ఈ ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఇప్పటికే అన్ని జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తుంది. బూత్ స్థాయిలో క్యాడర్ని సన్నద్ధం చేస్తుంది. ఖచ్చితంగా అత్యధిక మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోగలిగితే కనుక బీజేపీ ఏదైతే ఇక్కడ అధికారం అనే కుంభస్థలాన్ని కొట్టాలి కాబట్టి అత్యధికంగా సర్పంచ్ స్థానాలు గెలిస్తే కనుక అనుకున్న లక్ష్యాలు చాలా సులువుగా ముందుకు వెళ్ళొచ్చు అనేది ప్రధానంగా ఆలోచిస్తోంది. అందులో భాగంగానే ప్రధానంగా ఒక 5-6 అంశాలు పరిగణనలు తీసుకుంటుంది. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల విధ్వంసం, అవినీతి పాలన ఒకటి, 2 ఏళ్ల కాంగ్రెస్ వైఫల్యాలు, అట్లనే బీసీ రిజర్వేషన్లు, దాంతోపాటు మరికొన్ని కీలక అంశాలు కూడా బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది. కేంద్ర నిధులు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది కూడా ప్రధానంగా ఆలోచిస్తుంది. అట్లనే ఏకగ్రీవంగా గెలిపిస్తే 10 లక్షల నజరానా ఇప్పటికే బండి సంజయ్ లాంటి ఎంపీలు కరీంనగర్ జిల్లాలో ప్రకటించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక పొత్తులు లేకుండా ఒంటరిగా వెళ్ళాలనేది కూడా బీజేపీ ప్రధానంగా చూస్తోంది. పొత్తులు అనేటివి జూబ్లీ హిల్స్లో రిజల్ట్స్ను తారుమారు చేసింది. కనీసం డిపాజిట్ కూడా రాలేదు బీజేపీకి. జనసేన కావచ్చు, అటు టీడీపీతో పొత్తులు సహకరిస్తాయి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అనుకున్నది, వాటితో ముందుకెళ్ళాయి, కానీ డిపాజిట్ కూడా రాలేదు. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో బీజేపీ పొత్తులు కనుక పెట్టుకుంటే భారీ డ్యామేజ్ ఉంటుంది అనేది కూడా బీజేపీ అంచనా వేస్తోంది. ఎట్లాంటి పొత్తులు లేకుండా ముందుకు వెళ్ళాలి, అన్ని స్థానాల్లో పోటీ చేయాలి, మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవాలనేది కూడా ప్రధానంగా బీజేపీ ఎజెండాగా పెట్టుకున్నది. దాంతోపాటు బీసీ రిజర్వేషన్ల అంశానికి వస్తే ఇప్పటికే ప్రభుత్వము 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినప్పటికీ అది న్యాయస్థానాల్లో ఇప్పటికీ కేసు నడుస్తూ ఉంది. అటు రాష్ట్రపతితోటి ఇటు గవర్నర్తో పెండింగ్లో ఉంది అనేది కూడా ప్రభుత్వం చెప్తోంది.
సో పాత పద్ధతుల్లోనే ముందుకు వెళ్తోంది కాబట్టి బీజేపీ అది వైఫల్యం చెందింది కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల చిత్తశుద్ధి లేదనేది బీజేపీ ఆరోపిస్తోంది. పార్టీ పరంగా బీజేపీ 42% బీసీలకు ఇవ్వాలనేది అయితే చెప్తా ఉంది. ఎన్నికల్లో రేపు అభ్యర్థులను ఏ విధంగా సెలక్షన్ చేస్తారు, ఎందుకంటే గుర్తులు ఉండదు కాబట్టి మొత్తం కూడా ఆ గ్రామానికే అప్పచెప్తారు. ఎవరు నిలబడాలి, ప్రజల్లో ఎవరు ఆదరణ ఉన్న వ్యక్తి ఎవరు నిలబడితే గెలుస్తారు అన్నది ఆ పార్టీ ఆ గ్రామానికే అప్పచెప్పే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఎమ్మెల్యే ఎంపీలు ఇట్లా ఆ గ్రామాలకు జిల్లాలకు బాధ్యతలు అప్పచెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ కమిటీలు వేసేందుకు కూడా సన్నాహం చేస్తుంది బీజేపీ. సో ఇట్లా గ్రౌండ్ లెవెల్లో ముందుకు వెళ్ళాలనేది కూడా చూస్తుంది. పార్టీ పరంగా 42% బీసీలకు ఇస్తే కనుక పార్టీ అనుకున్న ముందే గత ఎన్నికలు కూడా బీసీ ముఖ్యమంత్రితో వెళ్ళింది కాబట్టి బీసీలకు పెద్ద పీట వేస్తోంది బీజేపీ అనే సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్తే కనుక అత్యధికంగా మెజార్టీ స్థానాలు గెలవచ్చు అనేది చూస్తుంది. అట్లనే గ్రామ పంచాయతీలకు కేంద్ర నిధులే తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రావు అన్నది స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలనేది చూస్తోంది బీజేపీ. కేంద్రం ఇచ్చే నిధులే గ్రామ పంచాయతీలకు నిధులు, కేంద్రం ఇచ్చే నిధులే గ్రామ పంచాయతీకి అభివృద్ధికి చిహ్నాలుగా ఉన్నాయి. మొత్తం కేంద్ర నిధుల నుంచే గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, వాళ్ళకి ఇచ్చే అన్ని నిధులు కావచ్చు మొత్తం కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది. కేంద్రం రాష్ట్రానికి పంపిస్తే రాష్ట్రం గ్రామీణ ప్రాంతాలకు పంపిస్తుంది. సో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి. ఇప్పటి వరకు చాలా విధ్వంసం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా విధ్వంసం జరిగాయి. సర్పంచులు లేరు, ఎన్నికలు లేవు, చాలా రోజులు అయింది. అప్పులు తెచ్చి పనులు చేశారు సర్పంచులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ విధ్వంసం అంతా కూడా చాలా జరిగింది అనేది ప్రభుత్వం చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తా ఉంది. అనేక నిధులు నియామకాల మీద ఏర్పడిన తెలంగాణ గ్రౌండ్ లెవెల్లో చాలా విధ్వంసం జరిగింది. అందుకు తాజాగా నియామకాలకు సంబంధించి 2015 ఏదైతే గ్రూప్ 2 రాసినటువంటి 2015లో రాశారు. తాజాగా న్యాయస్థానాలు దాన్ని కొట్టిపారేశాయి. వైట్నర్తో బంబ్లింగ్ చేశారని చెప్పేసి తాజాగా కొట్టిపారేశాయి. అంటే అంత విధ్వంసం జరిగింది అనేది కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రభుత్వం గురించి ఆరోపిస్తున్నాయి. సో గ్రౌండ్ లెవెల్లో విధ్వంసం జరిగింది. వల్ల కూడా సెట్ చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. అందుకే ఒక్కొక్కరు సెట్ చేసుకుంటా ప్రభుత్వము ఈ సర్పంచ్ ఎన్నికలు కొంచెం నిదానమైన తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. సర్పంచ్ ఎన్నికలు ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి నిధులు లేక కుంటుపడ్డాయి. కేంద్రం ఇచ్చే నిధులు కూడా కోట్లలో ఆగిపోయి ఉన్నాయి. ఇట్లా దీనికి అందరి కూడా ఆ షెడ్యూల్ వచ్చినటువంటి నేపథ్యంలో బీజేపీ కూడా చాలా దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఎందుకంటే రాష్ట్ర ఖజానా కూడా ఖాళీగా ఉంది అనేది కూడా గతం నుంచి వినిపిస్తున్నటువంటి మాట. అవి అన్ని రాజకీయ పార్టీలు కూడా అంచనా వేస్తూ ఉన్నాయి. సో బీజేపీ కూడా అందుకు తగ్గట్టుగా ముందుకు వెళ్తోంది. గ్రౌండ్ లెవెల్లో బూత్ లెవెల్లో పార్టీ క్యాడర్ సన్నద్ధం చేసుకుంటుంది. అత్యధికంగా సర్పంచులు గెలవాలి, వార్డు మెంబర్లు గెలవాలి. బూత్ స్థాయిలో బలంగా ఉంటేనే వచ్చే సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, బలంగా ముందుకు వెళ్ళొచ్చు అనేది కూడా పార్టీ ఆలోచిస్తున్నటువంటి సందర్భం. సో ఇట్లా ఆ పొత్తులు కావచ్చు, బీసీ రిజర్వేషన్లు కావచ్చు, లేదంటే ఇటు కేంద్రం ఇచ్చే నిధులు కావచ్చు, కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలు, అట్లనే గత బీఆర్ఎస్ పరిపాలన 10 ఏళ్ల విధ్వంసం, అవినీతి విధ్వంసం అంటుంది బీజేపీ. అట్లనే 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల వైఫల్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మళ్ళీ ఒకసారి ప్రజల గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్తే కనుక బీజేపీకి మంచి అవకాశాలు ఉన్నాయి గెలవడానికి అనేది బీజేపీ ఆలోచిస్తోంది. అందుకే ప్రతి జిల్లాలో కూడా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. బూత్ లెవెల్లో క్యాడర్ను సన్నద్ధం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గ్రామ పంచాయతీలో ఎక్కువ గెలవాలి, గ్రామ పంచాయతీలో నిలబడాలి, గ్రామ పంచాయతీలో పేరు ప్రతిష్టలు బీజేపీకి నిలబెట్టుకోగలిగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు బీజేపీ బలం పెంచుకోవచ్చు అనేది కూడా చూస్తోంది. సో అందులో భాగంగానే మొత్తం కూడా కీలక నేతలందరూ కూడా బాధ్యతలు అప్పచెప్పి కమిటీలు వేసి ఎక్కడికక్కడ ఆ జిల్లా బాధ్యతలు అప్పచెప్తే అక్కడే ఉండి పనిచేసి క్యాడర్ను సన్నద్ధం చేసే విధంగా బీజేపీ బలపరిచిన అభ్యర్థుల కోసం ప్రచారం చేయడం కావచ్చు, ఇంటింటికి తిరగడం కావచ్చు, మోడీ సంక్షేమ పథకాలు, మోడీ 3.0 పాలన, ఇట్లాంటి అనేక అంశాలు ప్రజలకు వివరిస్తే కనుక సర్పంచ్ ఎన్నికల్లో బలం పెంచుకోవచ్చు అనేదైతే బీజేపీ ఆలోచిస్తుంది. అందుకు తగ్గట్టుగా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకి సంబంధించిన నగారా అయితే మోగుతోంది. ఇటు పంచాయతీ ఎన్నికలు కూడా విన్ అయ్యేందుకు కూడా తమ పార్టీలన్నీ కూడా ముందుగానే ప్రణాళికలు రచిస్తూ ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చూసుకుంటే బీసీ నినాదంతో ముందుకు వెళ్ళాలి అంటూ కూడా చూస్తుంది. గ్రామాల్లో అభివృద్ధి తమ గెలుపుకు దోహదపడుతుంది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా సరే అత్యధిక పంచాయతీ స్థానాలు గెలుచుకునేందుకు ఇటు బీఆర్ఎస్ కూడా సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఇక దీనిపై మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి విజయ్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. విజయ్, మనం చూస్తున్నాం ఇటు పంచాయతీ ఎన్నికలకి సంబంధించిన డేట్ అయితే వచ్చేసింది. మరి బీఆర్ఎస్ ఎటువంటి ప్లాన్ తో ముందుకెళ్తోంది? ప్రసన్న, నిన్నటి రోజు నుంచి కూడా పూర్తిగా తెలంగాణలో ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. మొత్తం 3 దశల్లో అయితే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలాగా కూడా అటు ఎన్నికల అధికారి షెడ్యూల్ కూడా విడుదల చేశారు. అయితే సుమారుగా 80% వరకు కూడా పంచాయతీలను కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆ దిశగా అయితే అడుగులు వేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విధంగా అయితే కేటీఆర్ ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులకు కూడా దిశానిర్దేశం కూడా చేశారు. మరొక పక్క గ్రామ స్థాయి నాయకులు ఎవరైతే ఉంటారో, మండల స్థాయి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా దిశానిర్దేశం అయితే చేశారు. ఎందుకంటే గత 2 ఏళ్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాలనను, అలాగే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పాలనను కూడా సరిపోల్చి అసలు ప్రజలకు అర్థమయ్యేటువంటి విధంగా చెప్పాలంటూ కూడా ఇటు నాయకులైతే ముఖ్యంగా ఇటు మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులకైతే చెప్పినట్టు కూడా తెలుస్తోంది. సమీక్ష సమావేశాలను కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. ఏ విధంగా ఈ 3 దశల్లో నిర్వహించినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఖచ్చితంగా 80% వరకు పంచాయతీలను కూడా కైవసం చేసుకునే విధంగా అయితే ప్రణాళికలు బీఆర్ఎస్ రచిస్తుందని చెప్పాలి. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకైతే బీఆర్ఎస్ ఈ యొక్క ప్రచారంలో అయితే భాగంగా పాల్గొనేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థుల గెలుపు కోసం ఈ యొక్క ప్రచారంలో కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా పాల్గొనేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా పార్టీకి సంబంధం లేనటువంటి ఎన్నికలు ఇవి. ముఖ్యంగా ప్రైవేట్కు అంటే ఏదైతే స్వచ్ఛందంగా పోటీ చేసేటువంటి వారైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి గుర్తులు కూడా సపరేట్గా ఉంటాయి. అంటే పార్టీ గుర్తులకు సంబంధం లేకుండా జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి సో పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గెలుపు కోసమే పాటుపడాలంటూ కూడా ముఖ్య నాయకుల నుండి మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులకైతే ఇప్పటికే సూచనలు కూడా వెళ్ళాయి. సో ఇటు అత్యధికంగా గ్రామ పంచాయతీలను చేజిక్కించుకుంటే వచ్చేటువంటి సాధారణ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తిరిగి పుంజుకునేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా నాయకులకైతే దిశానిర్దేశం చేశారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎందుకంటే సో ఇటు జూబ్లీహిల్స్లో ఓటమి తర్వాత పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి, అలాగే జూబ్లీహిల్స్కు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా ఒక సమీక్షా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఓటమికి గల పలు కారణాలను కూడా విశ్లేషించుకున్నారు. సో ఇదే విధంగా కనుక జూబ్లీహిల్స్కు సంబంధించినటువంటి ఉప ఎన్నిక రిజల్టే రానున్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో కనుక కనబరిస్తే వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, తర్వాత వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, వాటిపైన కూడా బీఆర్ఎస్కు ఈ ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఎన్నికలను అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. పూర్తిగా 80% వరకు కూడా పంచాయతీలను కైవసం చేసుకుంటే సో అదే మెజార్టీతోని రానున్నటువంటి సాధారణ ఎన్నికల్లో కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇటు పార్టీ సంబంధించినటువంటి నాయకులకు దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ విజయ్.